నాయన పెద్ద మనిషి నువ్వేం చేయనక్కర్లేదు, ఏమీ చేయకుండా ఉంటే చాలు అని కొంతమందికి చెబుతూ ఉంటారు. ఇప్పుడు నాగబాబుకి అదే చెప్పాలేమో అంటున్నాయి జనసేన వర్గాలు. లేటెస్ట్ గా షేర్ చేసిన కామెంట్స్ జనసేనలో చిచ్చు పెట్టాయి. అసంతృప్తిగా ఉన్న వర్గాలన్నీ ఆయన కామెంట్లపై మండిపడుతున్నాయి. గతంలో నాగబాబు ఎమ్మెల్సీ అయినప్పుడే పార్టీ ఆవిర్భావ సభ కూడా జరిగింది. అందులో వర్మపై కామెంట్ చేసి వివాదం రేపారు. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఆయనకిస్తానన్న మంత్రి పదవి కూడా ఇంకా రానా వద్దా అంటూనే ఉంది. ఈలోపే పెద్ద ఆయన్ను జిల్లాలకు సమావేశాలకు పంపారు. పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సిన సమావేశాలకు ఈయనను పంపించారు. ఒకవైపు టీడీపీలో కార్యకర్తల సమావేశాలకు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ హాజరవుతుంటే ఇక్కడ పవన్ కు మాత్రం తీరిక కుదరడం లేదు. నాగబాబును పంపారు. ఆ సమావేశాల్లో ఆయన చేసిన కామెంట్లే ఇప్పుడు సెగలు రేపుతున్నాయి. కూటమి ధర్మం ప్రకారం పదవులు జనసేన వారికి అందడం లేదనేది జన సైనికుల వాదన. మార్కెట్ల యార్డ్ల దగ్గర నుంచి డైరెక్టర్ల దాకా టీడీపీ వారే తీసుకుంటున్నారని, పైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అసలు జనసేన వారిని పట్టించుకోవడం లేదని కూడా అంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉందంటున్నారు. ఇంకా పైగా కొందరు వ్యక్తులను జనసేన వారిగా చూపించడం, లేదా జనసేనలో ఉన్న వారినే తమ మనుషులుగా తిప్పుకుని వారికే పదవులు ఇవ్వడం వంటి వ్యూహాలు టీడీపీ నేతలు బాగానే అమలు చేస్తున్నారు. అలా గన్నవరంలోనూ మైలవరంలోనూ జరిగాయి. అయితే వీటిపై సమావేశాల్లో చర్చ రాగానే నాగబాబు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చేశారు. పదవులు రాని వారు ఏం మాట్లాడకూడదని, పార్టీ చెప్పింది ఫైనల్ అని, కూటమి 15 ఏళ్లు కొనసాగుతుందని, దానికి తగ్గట్టే వ్యవహరించాలని, ఎవరైనా వ్యతిరేకిస్తే వారు పార్టీ వ్యతిరేకులేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో పదవులు రాని వారు పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతున్న వారంతా భగ్గుమంటున్నారు. పదవులు వచ్చిన వారు ఎమ్మెల్యేల మనుషులు ఒక వర్గంగా, రాని వారంతా మరో వర్గంగా విడిపోయి ఇప్పుడు నాగబాబు మాటలపై వాదించుకుంటున్నారట. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణు కుమార్ రాజు గారు నార్త్ లో ఉన్నారు అన్నారు. సౌత్ లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ సార్, స్టేజ్ మీదకి ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అది కదా సార్, కూటమి స్టేజ్ దగ్గర నాకు దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్ గా గెలిపించారు సార్. దీంతో సర్దుతారని పంపిస్తే తగాదాలు పెంచుతున్నారని నాగబాబుపై విమర్శలు వస్తున్నాయి. జనసేనలో పార్టీ నిర్మాణం ఏ కోసానా లేకపోవడంతోనే ఈ సమస్యలు అంటున్నారు. పైగా నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి ఈ విషయంలో చాలా తెలివిగా తన చేతిలో అన్ని పెట్టుకున్నారని అసంతృప్తి వర్గం వాదిస్తోంది. ఆయనకు కావలసిన వాళ్లకు, ఆయన్ను సంతృప్తి పరిచిన వారికే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారని, ఇప్పుడు కూడా దూరంగా ఉంటూనే పార్టీలో తన వర్గాన్ని మెయింటైన్ చేసుకుంటున్నారని వారు అంటున్నారు. పేరుకు నాగబాబును పంపించి వెనకుండి అంతా నడిపిస్తున్నారని, చివరికి బద్నామయ్యేది నాగబాబు, ఆ తర్వాత పవన్ కళ్యాణేనని కూడా అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకుని కాస్త ఫోకస్ పెట్టి సమస్యలు పరిష్కరించాలని, వారిని వీరిని పంపించి తాను తప్పించుకు తిరిగితే ఎలా అనే స్వరాలు కూడా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే జన సైనికులు కాస్త గట్టిగానే నిరసన తెలియజేస్తున్నారు.